హాయ్ హలో నమస్తే. నేను మీ ఎస్ఎల్ డిజైన్స్ అండి. ఇవాళ నేను ఒక చిన్న టిప్తో వచ్చేసాను. ఏమీ లేదు, ఇది వచ్చి కొంచెం డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. షోల్డర్ వచ్చి 5 ఇంచెస్ ఉంది. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది. సో చిన్న టిప్ ఏంటంటే, సపోజ్ ఇది వచ్చి 10 ఇంచెస్, నెక్ వచ్చి 10 ఇంచెస్ ఉందన్నమాట. ఓకే, సో మీకు ఇందులో 10.5, 11.5, 12 నెక్స్ కావాలి, డీప్ నెక్స్ అనుకుంటే ఏమీ లేదు. ఒక చిన్న టిప్, ఇక్కడ 5 ఉంది కదా, 5 ఇంచెస్ని ఒక పావు ఇంచు ముందుకు వచ్చేసేయండి. ఇదిగోండి ఇట్లాగా ఈ విధంగా పావు ఇంచు ముందుకు వచ్చేసేయండి. ఓకే, అదేవిధంగా నెక్లో కూడా ఒక పావు ఇంచెస్ ముందుకు వచ్చేసేయండి. ఇక్కడ నుంచి రావాలి, ఈ లైన్ అనేది ఈ విధంగా రావాలి. ఒక పావు ఇంచెస్ జరిపేసి ఈ విధంగా మీకు కటింగ్ అయిపోతుంది. ఇదే విధంగా నెక్ కూడా ఈ విధంగా ఇలా కటింగ్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు డీప్ నెక్స్ కావాలన్నప్పుడు షోల్డర్ మనకి ఇక్కడ 5 ఉంది. సపోజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ 6 ఉందనుకోండి, 6 ఉందే, అప్పుడు మళ్ళీ కొంచెం డీప్ నెక్స్ అడిగారు అనుకోండి, ఇదే బ్లౌజ్ని ముందుకు వచ్చాలి. ఎందుకంటే ముందుకు మీరు జరగకపోతే, ఇది జరగకపోతే నెక్ అనేది ఈ విధంగా షోల్డర్ డ్రాపింగ్ అవుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీకు డీప్ నెక్స్ కావాలంటే ఈ విధంగా ముందుకు వస్తూ ఉండాలి. ఇప్పుడు ఇది ఇక్కడే ఉంచేస్తాము, ఇది ఇక్కడ ముందుకు జరిపేస్తాము, ఇక్కడ నెక్ మాత్రం దిగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా ఇలా సెట్ అవుతుంది, మనకి ఆర్మ్ డౌన్ కూడా సెట్ అవుతుంది, నెక్ సెట్ అవుతుంది, డ్రాపింగ్ అనేది ఉండదు. ఇంతే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.